is one of its kind again. A life insurance for the farmer. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. 5 లక్షల ఉచిత జీవిత బీమా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. దానివల్ల ఈరోజు 1,05,000 కుటుంబాలకి రైతు బీమా ద్వారా బెనిఫిట్ జరిగింది. రైతు చచ్చిపోయిన తర్వాత న్యాచురల్ కాజ్ అయినా కూడా, దయచేసి ఇక్కడ కొంతమంది మిస్లీడ్ చేస్తారు, దీన్ని కూడా అపసవ్యపు మాటలు మాట్లాడుతుంటారు రైతు బీమా మీద. రైతు బీమా applies for everybody, even natural deaths. As a result, 1,05,000 farmers in the last few years have availed because of natural causes and other deaths, that happen. 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా ద్వారా దాదాపు 5,500 కోట్లు, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాదాపు ఇప్పటిదాకా డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. పండిన ప్రతి గింజను కొనుగోలు చేసే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో ఎకరానికి దెర్ ఇస్ ఎ సీలింగ్. మేము 12 క్వింటాలు కొంటాము, ఆ పైన కొనము అనేది వాళ్ళ కండిషన్. వేరే రాష్ట్రాల్లో పీడిఎస్కి సరిపడా మాత్రమే కొంటాము, మిగతాది కొనము అంటారు. కానీ తెలంగాణ అట్లా కాదు. వితౌట్ ఎనీ సీలింగ్ ఇవాళ పండించిన ప్రతి గింజను కొనడమే కాకుండా ఎంఎస్పీ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎంత పెరిగింది వ్యవసాయ విస్తరణ అంటే, ఇవాళ 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టి 2,603 రైతు వేదికలు కట్టి ప్రతి క్లస్టర్కి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి, అదేవిధంగా కొత్త గోడౌన్స్ కూడా కట్టి, ఆనాడు మరి మీరు చూసినట్టయితే 7.38 lakh మెట్రిక్ టన్స్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ. 58 ఇయర్స్లో 58 ఏళ్లలో మొత్తం కలిపి కట్టిన గోడౌన్ కెపాసిటీ ఎంత తెలంగాణలో అంటే 7.38 lakh మెట్రిక్ టన్స్. ఈరోజు we've ఆల్మోస్ట్ ట్రిపుల్డ్ ఇట్. 24.73 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి, గోదాముల సామర్థ్యాన్ని పెంచింది తెలంగాణ. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్, ఇవన్నీ చేయడం వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా మారింది. గ్రానరీ ఆఫ్ ఇండియా ఈజ్ తెలంగాణ టుడే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్. నౌ వీ వుడ్ వాంట్ టు డూ దిస్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా యాజ్ వెల్, అండ్ దట్స్ వై అవర్ పార్టీ ఈజ్ ఆల్సో గోయింగ్ నేషనల్. నెక్స్ట్ ప్లీజ్. చాలామంది మరి వ్యవసాయము అంటే ఒక వరేనా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక వరి మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణలో మన కళ్ళ ముందే 5 రకాల విప్లవాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కృతం అవుతున్నాయి. బికాస్ ఆఫ్ మిషన్ కాకతీయ, తెలంగాణ టుడే ఈజ్ ద నంబర్ 1 స్టేట్ ఫర్ ఇన్లాండ్ ఫిషరీస్. దాన్ని నీలి విప్లవం అంటారు. మీరు దాన్ని చూడొచ్చు, నంబర్స్ కూడా చూడొచ్చు. 2014-15లో తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపల పరిమాణం 2.68 లక్షల టన్నులు. ఈరోజు 3.9 లక్షల టన్నులు. అంటే దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఒక్క మత్స్యకారుల కోసమే మేము సృష్టించగలిగిన సంపద ఒక 1,000-1,500 కోట్ల పెట్టుబడితో we have been able to create a wealth of 30,000 plus crores of rupees through blue revolution, which is down below. ఒక బ్లూ రెవల్యూషన్ ఒకవైపు ఉంది, రెండవ హరిత విప్లవం, సస్య విప్లవం 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకి వరిధాన్యం పెరిగింది, కాటన్ ప్రొడక్షన్ పెరిగింది, సోయా ప్రొడక్షన్ పెరిగింది, మిగతాయి కూడా పెరిగినాయి. ఒకవైపు శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. ఈరోజు పాల ఉత్పత్తి చూసుకుంటే తెలంగాణలో, బికాస్ పాడి పంట అంటారు, పంట వేరు పాడి వేరు కాదు. డైరీ ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్ ఇన్ మోస్ట్ కేసెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. కాబట్టి పాల ఉత్పత్తి కూడా చూస్తే ఆనాడు లాసెస్లో ఉండే స్టేట్ గవర్నమెంట్ డైరీ, విజయ డైరీ, ఈరోజు ప్రాఫిటబుల్ అయింది, గవర్నమెంట్కి డివిడెండ్ ఇస్తుంది. 4.2 మిలియన్ టన్నులు ఆనాడు ప్రొక్యూర్ చేసే విజయ డైరీ, ఈరోజు దే ఆర్ ఏబుల్ టు ప్రొక్యూర్ 5.8 మిలియన్ లీటర్స్. దట్ ఈస్ రాంగ్, టన్స్ కదా, ది లీటర్స్. తర్వాత మన తెలంగాణలో పింక్ విప్లవం. ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ 2 kinds of pink revolutions. One is, of course, we are going to come back the third term, so that will be another unique thing. But in 2012, because for lack of data in 2014, the total livestock count was about 12.8 million, and 1.24 crore animals, that is sheep and goat. But today, that has risen, again, highest in the country. Highest livestock growth for any state in the country is Telangana. Now the number is 19.1 million, almost 2 crores. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా, లేకపోతే హైదరాబాద్కి రోజుకి 600 లారీలు వచ్చేది. 600 లారీల్లో గొర్రెలు మేకలు మన కట్టెల మండికి, మన హైదరాబాద్కి
ఇక్కడ ఉండే మీట్ ఈటర్స్ కోసం వచ్చేది, అది కూడా మారుతుంది. ఇప్పుడు కొత్తగా రాబోతోంది ఒక పసుపు విప్లవం. పసుపు విప్లవం అంటే ఆయిల్ పామ్ రెవల్యూషన్. వీ హ్యావ్ సెట్ అ వెరీ అంబిషియస్ టార్గెట్. మనకి 20 లక్షల ఎకరాలకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాం ఆయిల్ పామ్ ప్రొడక్షన్. 2014లో కేవలం 27,000 ఎకర్స్లో ఉండేది. ఆర్ గోల్, ఆర్ డ్రీమ్ ఇస్ టు టేక్ ఇట్ టు 20 lakh acres. వీఆర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 10% ఆన్ ద వే. ఇప్పుడు దాదాపు 2 లక్షల ఎకరాలకు చేరుకున్నాం ఆయిల్ పామ్ కల్టివేషన్. నౌ ఆర్ టాస్క్ ఇస్ టు గో ఆల్ ద వే టు 20 lakh acres. సో బిట్వీన్ ఆల్ దీస్ ఫైవ్ రెవల్యూషన్స్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఫార్మర్ ఇన్కమ్ డైలాగులతో డబుల్ కాదు, ఫార్మర్ ఇన్కమ్ జుమ్లాలతో డబుల్ కాదు. ఫార్మర్ ఇన్కమ్ డబుల్ కావాలంటే allied sectors, agriculture and allied sectors also have to be supported. That's exactly what Telangana has done. పాడి పంట రెండింటినీ ఫోకస్ చేసింది తెలంగాణ. ఇవాళ మీరు చూసినట్టయితే ఈ రకమైన ఒక అరుదైన బ్యాలెన్స్, సమతుల్యత భారతదేశంలో ఎక్కడ లేదు. దట్స్ వై ఐ సే దట్ మై స్టేట్ ఈజ్ అ పయోనియర్ అండ్ ట్రైల్ బ్లేజర్. నెక్స్ట్ ప్లీజ్. There are a lot of people, saying lot of nasty things about Kaleshwaram of late. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి నా విజ్ఞప్తి ఏమంటే, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ బరాజ్, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ రిజర్వాయర్, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ పంప్ హౌస్, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ కెనాల్. కాళేశ్వరం ఈజ్ 3 barrages, a combination of 3 barrages, 20 reservoirs, 20 lifts, 1,531 kilometers of gravity canals and 203 kilometers of tunnels. Let me also add, this will also include 147 TMCs of storage reservoir capacity, and again also taking care of 45 lakh acres of cultivation. More importantly, domestic consumption through Mission Bhagirath, and more importantly also 10% earmark for industrial consumption. It's a multi-purpose project. Within 4 years, less than 4 years, we have completed this project. It is the world's largest lift irrigation project. For those of you who doubt, for those of you who ask, was Kaleshwaram necessary? Let me tell you. The topography of Telangana is such. Telangana loni భౌగోళిక పరిస్థితులు ఏంటి అంటే, నదులు కింద ఉన్నాయి, భూమి పైన ఉంది. నీళ్లను కింది నుంచి పైకి తీసుకొని రావడం తప్ప వేరే మార్గం లేదు. మనం గ్రావిటీ టనల్స్ ద్వారా తీసుకొని రావాలంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకే 82 మీటర్లు మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే గోదావరి ప్రాణహితల సంగమం ఉంటుందో అక్కడ నీళ్లను ట్యాప్ చేసి 618 మీటర్ల స్థాయికి నీళ్లు లిఫ్ట్ చేసే అద్భుతమైన అరుదైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఇవాళ 3 బరాజులు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, ఇన్ని గ్రావిటీ కెనాల్స్, ఇన్ని టనల్స్ ఇవన్నీ పూర్తయినాయి. ఇంకా పిల్ల కాలువలు ఒకటి పూర్తి చేయాలి. అది కూడా చేస్తే 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. మేడిగడ్డ బరాజ్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. బరాజుల్లో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇదివరకు ప్రకాశం బరాజ్లో సమస్య వచ్చింది, ధవళేశ్వరంలో వచ్చింది, మొన్ననే వెస్ట్ బెంగాల్లో ఫరక్కాలో వచ్చింది, నాగార్జున సాగర్ కట్టిన తర్వాత కూడా అక్కడ కూడా లీకేజ్ సమస్యలు వచ్చినాయి, కడెం ప్రాజెక్టులో వచ్చాయి, శ్రీశైలంలో మొన్ననే పంప్ హౌస్ ఒక 2 సంవత్సరాల కిందట నీట మునిగింది. కాబట్టి ఇంజనీరింగ్ నిర్మాణ లోపాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం మీద ప్రజల పైసా ఒక్క రూపాయి పోకుండా, ఒక్క పైసా భారం పడకుండా మొత్తంగా మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తామని ఆ సంస్థనే చెప్పిన తర్వాత కాళేశ్వరం మీద ఇంకా రాద్ధాంతం చేయాలనుకునే మేధావులకి, ప్రతిపక్షాలకి నా విజ్ఞప్తి, దయచేసి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, డిసెంబర్ 3 తర్వాత కూడా ఉంటాయి, అవి ఎక్కడా పోవు. కానీ ఈ ప్రాజెక్టును బద్నాం చేసి రాష్ట్రాన్ని బద్నాం చేయకండి, రాష్ట్రానికి అన్యాయం చేయకండి, రాష్ట్ర భవిష్యత్తుకు అన్యాయం చేయకండి. రేపటి రోజున ఈ ప్రాజెక్టు కామధేనువు, కల్పతరువు అని చెప్పి అందరూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ తర్వాత ఎట్లాగో మేమే గెలుస్తాం, ఆ తర్వాత మీరే వచ్చి చెప్తారు, మీరే చూస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్, అనదర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. భారతదేశంలోనే టాప్ 5లో అత్యంత వెనుకబడ్డ జిల్లాలు ఏవి అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ఉండేది, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్. టాప్ 5లో ఉండేది ఎప్పుడు. మహబూబ్ నగరు వాజ్ నోన్ ఫర్ మైగ్రేషన్. ఎవ్రీ ఇయర్ 14 lakh మైగ్రేషన్ ఉండే ఒక జిల్లా మహబూబ్ నగర్. ఈరోజు ఆ మహబూబ్ నగర్లో, ఆ రంగారెడ్డిలో ఒక అద్భుతమైన ప్రాజెక్టు తీసుకొచ్చి మరి ఏషియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్ కట్టి అక్కడ హైయెస్ట్ కెపాసిటీ ఉండే మోటార్స్ పెట్టి 145 మెగావాట్ కెపాసిటీ ఉండే మోటార్లు పెట్టి మధ్యలో ఎన్ రూట్ ఉండే
1226 విలేజెస్కి నీళ్ళు ఇస్తూ హైదరాబాద్కి నీటి వాటర్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇంకోవైపు దాదాపు 12.5 లక్షల ఎకరాలకి సాగునీరిచ్చే ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. దీనిలో 31 పంప్స్ ఉంటే మొన్ననే మొదటి పంప్ హౌస్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మరి అగైన్ దిస్ ఇస్ అ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, దిస్ ఇస్ అగైన్ అ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ వన్స్ ఇట్ ఇస్ ఫుల్లీ కమిషన్డ్ it will change the fortune of Palamuru and Rangareddy and Hyderabad forever. And this is also has been completed by our government in a breakneck time. Let me remind you again, మేము పని చేసింది 6.5 సంవత్సరాలు మాత్రమే. మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ అనే దరిద్రం, దానివల్ల మాకు జరగాల్సిన నష్టం ఎంత జరిగిందో మీకు తెలుసు. పైన ఉన్నది ఒక వెరీ ఇనిమికల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ కూడా ఒక దుర్మార్గమైన అరాచకమైన పొలిటికలీ అలైన్డ్ లేకపోతే శత్రువులాగా చూసే ఒక దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, మూడవది ఆఖరికి చివరికి మాకు అప్పిచ్చే ఏజెన్సీలను కూడా చేయి వడిపెట్టి చేయి నులిపి గొంతు నులిపి అప్పులు కూడా ఇవ్వకుండా అప్పులు కూడా పుట్టకుండా చేసే ఒక దుర్మార్గ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, ఆఖరికి నీళ్లలో వాటా కూడా తెలుసని దుర్మార్గ కేంద్ర ప్రభుత్వం. 811 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలొకేషన్ ఉంటే మా వాటా ఎంతో తెలుసు, మా వాటా చెప్పండి, మాకు 500 టీఎంసీలు కావాలి రావాలి, మీరు ఒక లెటర్ రాయండి ట్రిబ్యునల్కి అంటే అది కూడా చేయని దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం ఉంటూ కూడా వీ హెవ్ కంప్లీటెడ్ దిస్. సో దట్ ఈస్ తెలంగాణ 6.5 yearsలో అన్ని క్లియరెన్సెస్ తీసుకుని మా ఫస్ట్ పంప్ హౌస్ లాంచ్ చేశాము. 1 year లోపల విత్ ఇన్ నెక్స్ట్ 1 year విల్ ఆల్సో కంప్లీట్ పాలమూరు రంగారెడ్డి అండ్ విల్ బ్రింగ్ వాటర్ ఆల్ ది వే టు పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెల్లా, ఇబ్రహీంపట్నం and entire old Mahbub Nagar district as well. Again, this is one of the largest lift irrigation projects in the world, and that rare distinction also goes to Telangana. Next. Power. Congress ki power unte prajalaki power undadu. That is evident. మీరు చూస్తే ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. కాంగ్రెస్కి పవర్ ఇస్తే ప్రజలకు పవర్ ఉండదు. అందుకే నేను చెప్పేది ఎక్కడ పోయినా చెప్తున్నాను, కరెంటా కాంగ్రెస్ ఏది కావాలో తెలుసుకోండి అని చెప్తున్నాను. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా. అందుకే గతంలో కాంగ్రెస్కు 55 ఏళ్ళ అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయగలిగారంటే ఆల్ దే కుడ్ డూ ఇన్ 58 years was 7,000 megawatts of installed capacity. And now in 6.5 to 9.5 years, KCR garu has improved that from 7,700 megawatts to 18,567 megawatts. Come next year, by 2024, we are going to ramp this up after Damarcharla becomes fully functional to 24,000 megawatts by next year. So that is Telangana. And let me also remind you here, we provide quality, uninterrupted power supply to all sectors, and we are the only state in the country to do that. To farmers, to domestic consumers, to industry, and we are also a responsible power producer. We are the second largest solar energy producer in the country. Unconventional renewable energy lo kuda memu second largest in the entire country. So we are a very responsible, ethical producer of power generation. Next please. Mission Bhagirath, I've told you, but the reason why we put it up again is because of point number 2 there. There is fluorosis elsewhere in the country, but Telangana today has been able to eradicate fluorosis completely. While erstwhile governments have increased fluorosis, asal fluorosis ane shapam 1956 lo ledu. Andhra Pradesh రాష్ట్రం ఏర్పడ్డనాడు ఫ్లోరోసిస్ లేదు. కానీ ఎట్లయితే నీళ్ళు ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ పాలన పెరిగిందో అట్లా ఫ్లోరోసిస్ పెరిగింది. 1.5 మంది నల్లగొండ జిల్లాలో జీవచ్ఛవాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి వాళ్ళ శాశ్వతంగా నల్లగొండకు విముక్తి కల్పించింది కేసీఆర్. మానవ రహిత జిల్లాగా, there was a time when UN, United Nations organization said Nalgonda might become a no-man zone. But today, proud to share with you, we have been able to eradicate fluorosis for good, and we are the first state in the country to have done so. Next. We are the leader in rural development. We are the leader in rural development. మేము మా రాష్ట్రం 3% కంటే జనాభా తక్కువ భారతదేశంలో, కానీ 30% పంచాయతీ అవార్డులు కొట్టే రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే తెలంగాణ. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఒక ట్రాలీ, ఒక నర్సరీ,
ఒక పల్లె ప్రకృతి వనం, ఒక అవెన్యూ ప్లాంటేషన్, ఒక వైకుంఠధామం, ఒక డంపింగ్ యార్డు, ఇవన్నీ కూడా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 58 ఏళ్లలో మాకంటే ముందున్న వాళ్ళు చేయని పని వాళ్ళ సింగిల్ హ్యాండెడ్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క ప్రోగ్రాం పల్లె ప్రగతి ద్వారా చేసింది తెలంగాణ. గ్రామ స్వరాజ్యం, గ్రామాల స్వచ్ఛత లక్ష్యంగా చేశాం కాబట్టి 30% అవార్డులు. అండ్ నౌ దేర్ఫోర్ అగైన్ తెలంగాణ ఈజ్ ద రియల్ ట్రైల్ బ్లేజర్ వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ డెవలప్మెంట్ as well. Next please. Again in municipalities as well, we win the second largest number of Swachh Sarvekshan awards for any state in the country. Again మాకంటే ముందున్న రాష్ట్రం, మాకంటే చాలా ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. కానీ ప్రోరాటా తీసుకుంటే వీఆర్ నంబర్ 1 దేర్ ఆల్సో. టుడే త్రూ పట్టన్ ప్రగతి వీఆర్ ఇంప్రూవింగ్ greenery, వీఆర్ ఇంప్రూవింగ్ శానిటేషన్, వీఆర్ ఆల్సో ఎన్ష్యూరింగ్ బేసిక్ అమ్యూనిటీస్ ఆర్ ప్రొవైడెడ్, అండ్ దేర్ఫోర్ we are winning laurels across the country, and we've brought in some very interesting new legislations. అది కూడా చెప్తాను నెక్స్ట్. బట్ కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం కూడా తెచ్చి మనకు ఇవాళ 10% గ్రీన్ బడ్జెట్ అని పెట్టి స్పెషల్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ డిస్టింక్షన్ వస్తుంది తప్ప ఊరికనే కాదు. దానిలో గ్రీన్ సిటీ అవార్డులు వస్తున్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి. ఐల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ మినిట్. నెక్స్ట్. జనరల్గా చెట్లకు ఓట్లు ఉండవు కాబట్టి రాజకీయ నాయకులు పట్టించుకోరు. కానీ కేసీఆర్ గారు చెట్లను కూడా పట్టించుకున్న నాయకుడు, భవిష్యత్ తరాల గురించి ఆలోచించిన నాయకుడు, హరితహారం అనే కార్యక్రమం పెట్టి మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకు కూడా విశ్వాసం నింపిన నాయకుడు కేసీఆర్. ఇది మానవ చరిత్రలో 3వ అతిపెద్ద ప్రయత్నం. నాట్ ఇండియా, నాట్ తెలంగాణ, నాట్ ఆంధ్ర. దిస్ ఇస్ ద 3rd largest effort in human history. Almost 275 crore saplings have been planted, and we made sure that they survived by way of policy drive. పంచాయతీరాజ్ చట్టంలో, మున్సిపల్ చట్టంలో మీరు 85% సర్వైవల్ ఉంచకపోతే, కాపాడకపోతే చెట్లు మీ ఉద్యోగాలు పోతాయి అని కౌన్సిలర్లకు, సర్పంచ్లకు చెప్పిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్. ఆ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. 7.7% పెరిగింది గ్రీన్ కవర్ అకార్డింగ్ టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. నౌ అగైన్ వీఆర్ ర్యాంక్ నంబర్ 1 in India on the growth of our green cover. I know most of you during a political season, this is quite boring presentation to you, I understand. But these are achievements of a new state which have to be showcased, which have to be talked about, because it can't always be about tu main kitta. People also have to look at our progress report. What is the work we have done? On what basis should you vote for me? That's why I wanted to present this to you. We are ranked number 1 in India on increasing green cover, and we are the only state in the country which has actually created what is called as a green fund. హరిత నిధి అనేది ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అండ్ లాస్ట్ కింద పాయింట్ చూస్తే మేము అర్బన్ లంగ్ స్పేసెస్ ఒక 977 ఏర్పాటు చేశాం మున్సిపల్ అండ్ HMDA లిమిట్స్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ ఆల్సో కాపీడ్ దాట్. ఈరోజు వాళ్ళు దాన్ని కూడా నగర్ 1 అని పేరు పెట్టుకున్నారు. నో ప్రాబ్లం. లైక్ ఐ సెడ్, ఇమిటేషన్ ఇస్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ. వీ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్, అండ్ వీఆర్ హ్యాపీ టు బీ లీడింగ్, and we are happy to be supporting the government of India also in their ambition to do as well as Telangana. Next. We are truly a welfare state. We balanced development and welfare. I keep saying this. మీ మోడల్ ఏంటి, మీ మోడల్ పేరు ఏంటి అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ అని చెప్తుంటాను నేను. వై డూ ఐ సే దట్? ఇట్స్ బికాస్ ఒకవైపు డెవలప్మెంట్, ఇంకోవైపు వెల్ఫేర్. ఒకవైపు పల్లె ప్రగతి, ఇంకోవైపు పట్టణ ప్రగతి. ఒకవైపు పరిశ్రమలు, మరొకవైపు పర్యావరణం. ఒకవైపు గ్రామీణాభివృద్ధి, మరొకవైపు పట్టణాభివృద్ధి. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొకవైపు వ్యవసాయ దిగుబడులు. ఇంత అద్భుతమైన బ్యాలెన్స్ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అనేది నిర్వివాదం. కాదు అని మమ్మల్ని ఎవరన్నా అంటే ప్లీజ్ నేను ఇచ్చినట్టు వాళ్ళని కూడా రమ్మనండి, ప్రజెంటేషన్ ఇవ్వమనండి, ప్రశ్నలు అడగండి, వాస్తవాలు బయట పెట్టండి. ఇవాళ సంక్షేమంలో అద్భుతమైన ఎన్నో ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చాము. ఆసరా పెన్షన్స్ కానీ. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్. 16 రాష్ట్రాల్లో భారతదేశంలో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. దట్ ఈస్ అగైన్ మమ్మల్ని ఎవరు అడగలేదు, మా ప్రభుత్వాన్ని ఎవరు దరఖాస్తు ఇవ్వలేదు, దండం పెట్టలేదు. కేసీఆర్ గారు స్వయంగా ఒక బీడీ కార్మికుడు ఇంట్లో చదువుకున్నారు. ఒక పద్మశాలి కుటుంబంలో దుబ్బాకలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే లేడీ బీడీలు చుట్టే మహిళ, బీడీ కార్మికురాలు కాబట్టి ఆ పని కూడా తనే స్వయంగా ఆలోచించి చేసిన పని. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము మేనిఫెస్టోలో మాట ఇవ్వలేదు. బీడీ పెన్షన్ కూడా మేము మాట ఇవ్వలేదు. దళిత బంధు మాట ఇవ్వలేదు. ఇంకా ఇతరవి కూడా మేము ఇవ్వలేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ప్రజల జీవితాల్లోంచి వచ్చిన అనుభవాల నుంచి వచ్చిన పాఠాలు తప్ప ఇంకోటి కాదు. కళ్యాణ లక్ష్మికి స్ఫూర్తి మీకు తెలుసు. కేసీఆర్ గారు ఒకరోజు ఒక తాండాలో పల్లె నిద్ర చేస్తే అక్కడ ఆ తాండాలో ఉండే గిరిజనులు వచ్చి చెప్పిన మాట, సార్ మేము మా గుడిసె కాలిపోయింది, మా అమ్మాయి పెళ్లి కోసమని డబ్బులు సేవ్ చేసుకుంటే ఆ డబ్బులు పోయినాయంటే
అందులోంచి వచ్చిన ఆలోచన, దానికి ప్రేరణ కళ్యాణ లక్ష్మికి అక్కడి నుంచి వచ్చింది. సో వీఆర్ అ లీడర్ ఇన్ దిస్ కంట్రీ ఆన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైమ్. నెక్స్ట్ ప్లీజ్. Talking about primary education and higher education and education at large, that is our dream. What you see up there is the first KG to PG institute in the entire state. Palakato Randi, Pattato Pondi. Adi ma ninadam. KG to PG anakala. Palakato Randi, Pattato Pondi. ఆ నినాదానికి అనుగుణంగానే కేజీ టు పీజీ క్యాంపస్ గంభీరావుపేటలో పెట్టాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి అనేది మా ఆలోచన విధానం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి కూడా దీన్ని విస్తరించే బాధ్యత మాది. దానికి అనుగుణంగానే ఇవాళ మొత్తం 1000 గురుకుల పాఠశాలలు పెట్టాం. ఆ 1000 గురుకుల పాఠశాలల్ని నెక్స్ట్ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశాం. తర్వాత డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాము. ఆ తర్వాత పీజీని కూడా అందులోకి తీసుకొస్తే మనం అనుకున్నట్టు కేజీ టు పీజీ ఒకటే చోట పలకతో రండి పట్టాతో పొండి అనే నినాదానికి అర్థవంతమైన ఆలోచన ఉంటుంది. తర్వాత ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. అండ్ ఇందులో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మోడీ గారి నుంచి రాలేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రమే పెట్టింది. మా మీద సీతకన్ను మోడీ గారు వేసిన ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్. ఇవాళ మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కాంగ్రెస్, బీజేపీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కాలేజీలు ఎన్ని అంటే కేవలం 2. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఇదివరకే ఉండే. కేవలం 2 వాళ్ళు పెట్టింది. నిజామాబాద్లో ఒకటి, ఆదిలాబాద్లో ఒకటి, అది కూడా తెలంగాణ ఉద్యమానికి జడిసి పెట్టినాయి.